విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, ఈరోజు మాకు పచ్చ కర్పూరంతో మనం ఏవైనా టెక్నిక్స్ చేసుకోవచ్చా? అసలు కొంతమంది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నన్ను అడుగుతున్నారు, ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని చెప్పి. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఈ 2 క్వశ్చన్లకి మీకు బాగా సమాధానం చెప్తాను మేడం. వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. పచ్చ కర్పూరం విశేషత గురించి మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. ఈ పచ్చ కర్పూరాన్ని అన్ని పూజల్లోనూ వాడుతారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మహా నైవేద్యం లడ్డు కదా మేడం, దానికి ఎంత ప్రాధాన్యత ఉంది. ఆ లడ్డూలో కూడా పచ్చ కర్పూరం వేయింది లడ్డు తయారు చేయరు. ఎందుకంటే అది లక్ష్మీ కటాక్షానికి పచ్చ కర్పూరాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. మనకు కలిసి రావట్లేదు, అన్నీ ఉంటున్నాయి మేడం. డబ్బు ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏ పని అనుకుంటున్నా అది సక్సెస్ అవ్వదు. ఒక ల్యాండ్ కొనాలని వెళ్తున్నాము, మన చేతుల దాకా వస్తుంది, అది ఆగిపోతూ ఉంటుంది. లేకపోతే మన పిల్లలకి పెళ్ళి చేయాలనుకుంటున్నాము, అది సంబంధం మన డోర్ దాకా వస్తుంది, ఏదో చిన్న మిస్టేక్ కారణంగా దూరం అయిపోతూ ఉంటుంది. మిస్టేక్ లేకపోయినా ఒక్కొక్కసారి దూరం అయిపోతుంది. లేకపోతే మనకు పిల్లలు బాగా చదువుకుంటుంటారు, ఉన్నట్టుండి చదువుకోకుండా అయిపోతుంది. అంటే మన బాడీలోనూ మన ఇంట్లోనూ నెగిటివిటీ ఉంది అని దానికి సిమ్టమ్ అన్నమాట. దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే నెగిటివిటీ ఉంది అని. నెగిటివిటీ పోవాలంటే పాజిటివిటీని తెచ్చుకోవాలి. ఈ పచ్చకర్పూరం అనేది పాజిటివిటీ తెస్తుంది మేడం. దాని స్మెల్ చూసినా కూడా మనకి మైండ్లో పాజిటివిటీ వస్తుంది. కాన్షియస్ మైండ్ బాగా పనిచేస్తుంది, ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది పచ్చకర్పూరాన్ని. అదే మనం వంటల్లో వాడితే లడ్డు లాంటి పదార్థాలు చేసేటప్పుడు పచ్చకర్పూరాన్ని కొంచెం మోతాదులో వేస్తే దానికి ఒక ఫ్లేవర్ వస్తుంది, దానికి ఒక టేస్ట్ వస్తుంది. అదే లక్ష్మీదేవి అనుగ్రహం కోసము పచ్చకర్పూరాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అప్పులున్న వాళ్ళు చాలా ఎక్కువ మితిమీరిన అప్పులు చేసేస్తుంటారు, ఎలా తీర్చాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చకర్పూరంతో చాలా టెక్నిక్స్ చేయొచ్చు మేడం. ఈ పచ్చకర్పూరాన్ని ప్రతిరోజు మనము ఒక రాగి చెమ్ములో వేసి ఒక మూలన, ఈశాన్య మూలన ఒక ప్లేస్లో పెట్టాము అనుకోండి, మన ఇంట్లో ఫస్ట్ నెగిటివిటీ రాకోకుండా చేస్తుంది. మనకి ఏవైనా అప్పులు ఉన్నాయి అనుకోండి, ఆ అప్పులు కూడా తగ్గటానికి, లక్ష్మి రావటానికి అనుగ్రహం చూపిస్తూ ఉంటుంది. లక్ష్మిని ఆకర్షించే అనుగ్రహం చూపిస్తుంది. ఇదే పచ్చకర్పూరంలో మీరు కొన్ని లవంగాలు, కొన్ని యాలక్కులు, కొన్ని మిరియాలు వేసి ఇల్లు మొత్తం ధూపం చూపించడం ద్వారా మన ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరి దిష్టి ఎలా ఉంటుందో చెప్పలేము. అంటే దిష్టి అని అనుకోకపోవచ్చు, ఒకరు అనుకుంటారు, చూడరా వీళ్ళు బాగా బాగుపడ్డారు, బాగా రిచ్గా ఉన్నారు అని ఒకరు, లేకపోతే వీళ్ళ పాప బాగా చదువుతుంది అని అనుకుంటారు. అంటే వాళ్ళు కావాలని ఏం చేసిండదు, వాళ్ళ ఫీలింగ్ బయట పెట్టుంటారు. అది నెగిటివ్లో మనకి పనిచేస్తూ ఉంటుంది. ఆ నెగిటివిటీ తగ్గించుకోవాలంటే ఈ పచ్చకర్పూరాన్ని మనము ఉపయోగించి ప్రతిరోజు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతో ఇవ్వండి. ప్రతిరోజు ఇల్లు తుడుస్తుంటాం కదా మేడం, మార్నింగ్ ప్రతిరోజు ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాం కదా. ఇప్పుడు డెటాలు, పెనాయిలు ఇలాంటివన్నీ వేస్తున్నాం, లైజాలు అన్నీ వేసి ఇల్లు తుడుస్తున్నాం. ఆ ప్లేస్లో మీరు ఇంత పచ్చకర్పూరము, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇల్లు తుడిచి చూడండి. మీకు నెగిటివిటీ పోయి పాజిటివిటీ ఎంత వస్తుందో తెలుస్తుంది. ప్రతిరోజు ప్రోక్షణ చేయండి. పచ్చకర్పూరము రాగి చెమ్ములో వేసి ఇంటికి ప్రోక్షణం చేయండి, బయట కూడా ప్రోక్షణం చేయండి. దానివల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది చాలా బాగా జరుగుతుంది మేడం. పచ్చకర్పూరానికి ఇది చాలా చాలా విశేషంగా మనము వాడుతూ ఉంటాము. పూజలకు కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. తిరుపతి దేవస్థానం లాంటి వాటికి కూడా రుచి తీసుకురావడానికి వంటల్లో కూడా వాడుతున్నాము. మీరు ఇంకొక క్వశ్చన్ కూడా నన్ను అడిగారు మేడం, ఇవన్నీ జరుగుతాయా, నమ్మచ్చా అని అడిగారు నన్ను ఒకరు అని అంటున్నారు. ఇప్పుడు నాకు మా అమ్మని నాకు ఎవరు చెప్పారు మేడం? కదా మేడం, ఎవరి పిల్లలకి వాళ్ళ మదరే నేనమ్మ నీ తల్లిని అంటారు. అదే పుట్టిన వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, మన పొట్టల నుంచి బయటకు వచ్చిన వెంటనే తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, అక్కడ పెరిగి పెరిగి పెద్దయి ఆ తల్లి అనుకుంటుంది కదా, పెంచిన ఆవిడనే తల్లి అనుకుంటుంది కదా. కానీ ఆ బిడ్డకి జన్మనిచ్చిందైతే మనమే కదా, మనకే తెలుస్తుంది కదా. అంటే ఒక శిశువుకు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే కూడా నమ్మకాన్నే కలుగజేస్తున్నాం కదా మేడం. ఇది మీ తల్లి. ఆ తల్లి మీ తండ్రి ఎవరు అని అడిగితే ఎలా చెప్తుంది? ఇదిగో మీ డాడీ అని చూపిస్తుందా లేదా మేడం?
ఆ పిల్లనికి నమ్మకం కలిగిస్తున్నాం కదా వాళ్ళ ఫాదరు అని చెప్పి. ఇప్పుడు శివుడు మనకి జన్మనిస్తాడు అంటాడు, కారణజన్ముడు శివయ్య అని అంటారు. కానీ మనకు కారణజన్ముడు మన తండ్రి కదా మేడం. మన తండ్రి కూడా ఒక శివుడే అని అంటాం కదా. ఒక సృష్టి ఆవిర్భవించాలి అంటే ఒక మేలు ఫీమేల్ ఉంటేనే సృష్టి ఆవిర్భవిస్తుంది అని అంటాం కదా. ఒక జీవరాశి రావాలన్నా పోవాలన్నా ఒక ఇద్దరు ఆడ మగ అనే వ్యక్తులు ఉండాలి అంటారు. వాటిని శివుడు పార్వతులుగా అంటారు, భార్యాభర్తలుగా అని కూడా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు భగవంతుడు మనల్ని సృష్టించాడు, బ్రహ్మదేవుడు రాతను రాశాడు. ఆ శివుడు పంపించే ఒక రోజు కూడా మనకి ఏమని చెప్పని పంపిస్తాడంటే, శివయ్య ఇన్ని రోజులు నేను ఒళ్ళో ఉన్నాను, నన్ను ఈ భూలోకానికి పంపిస్తున్నాను, నాకు మాటలు రావు, వాళ్ళెవరో తెలీదు, నాకు ఆకలిస్తే ఎలా తినాలి, ఎలా అడగాలి అని అంటే శివయ్య చెప్పాడంట, నీకు అలా ఎలా పంపించేస్తాను, నేను ఇంత అందంగా తీర్చిదిద్ది నీ తల్లిదండ్రులు ఎవరో డిసైడ్ చేశాను, నేను వాళ్ళ పొట్టలో పంపిస్తాను, అక్కడ పెరిగి పెద్దయ్యి నువ్వు ఏ కారణం చేత నువ్వు జన్మించాలో కూడా నేను రాసి పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు అని ఒక తల్లిని చూపిస్తాడంట మేడం. ఆ తల్లి మోసి నవమాసాలు మోసి ఆ పిల్లని బయటకు తీసి ఆ తల్లి నేను నీ తల్లిని అని చెప్పుకుంటుంది. నాకు తండ్రి ఎవరు అని మాటలు వచ్చినప్పుడు పిల్లవాడు అడిగితే స్పర్శ చూపించి డాడీ 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 గడ్డం చూసి, ఇప్పుడు అమ్మ స్పర్శకి తండ్రి స్పర్శకి తేడా ఆ పిల్లోడు గ్రహిస్తాడు. నమ్మకం కూడా అంతే మేడం. మీరు ఏ పనైనా ఇవన్నీ చెప్తున్నారు మేడం, ఇవి నమ్మచ్చా అంటే మీరు నమ్మితేనే చేయండి. ఫస్ట్ నమ్మకం కావాలి. నేను చేయమని ఎవ్వరికీ చెప్పట్లేదు, మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెయ్యండి అని చెప్తున్నాను. నేను ఎవరిని బలంతానే చెయ్యండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పట్లేదు. నమ్మకంతో చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు చదువుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తున్నారు మేడం? వాళ్ళు సైంటిస్టులు కదా, వాళ్ళకి దేవుడితో పని ఏముంది? ప్రతిదీ కూడా ఒక నమ్మకం ఉంటే చెయ్యండి, నమ్మకం లేకపోతే చేయకండి. ఏదైనా కానీ ఒక పని చేయాలంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఒక సైంటిస్ట్ కూడా నేను సైంటిస్ట్ అవుతాను అని నాలో నమ్మకం ఉన్నప్పుడే నేను సైంటిస్ట్ అవుతాను. నేను ఒక హౌస్ వైఫ్ అవ్వాలి అంటే కూడా నాకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ హౌస్ వైఫ్ అవుతాను అనే నాకు నమ్మకం ఉన్నప్పుడే నేను ఫ్యామిలీ లైఫ్లోకి వస్తాను. నేను ఒక ఉద్యోగం చేయటానికి నేను సూటబుల్ పర్సన్ని, నాకు ఉద్యోగం కావాలి అన్నప్పుడు నువ్వు చదువుతావు, రాస్తావు, దాని గురించి ఆలోచన చేస్తావు, ఆ ఎగ్జామ్ ఎలా విన్ అవ్వాలి, ఎలా కాంపిటేటివ్ వరల్డ్లో వెళ్ళాలని నువ్వు నమ్మి అక్కడికి వెళ్తావు. నీ నమ్మకం ఎంత ఉన్నా కూడా 90% మనకు హార్డ్ వర్క్ ఉండాలి, 5% లక్ ఉండాలని కూడా అంటారు కదా మేడం. ఆ 5% లక్ రావడం కోసమే ఈ రెమెడీస్ అన్నీ చెప్తున్నాం మేడం. ఎవరి నమ్మకం వాళ్ళది మేడం. నేను ఒక దేవుడిని నమ్ముతాను, కొంతమంది దయ్యాన్ని కూడా నమ్ముతారు, కొంతమంది క్షుద్ర పూజలు నమ్ముతారు, కొంతమంది దేవుళ్ళు నమ్ముతారు. ఏదైనా చేయండి, మీ నమ్మకం మీకు ముఖ్యం, ఆ నమ్మకంతో పని చేయండి అని నేను చెప్తాను మేడం. శారద గారు వెబినార్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది, ఈ వెబినార్ ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ వెబినార్ చాలామంది కాల్స్ చేస్తున్నారు మేడం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పండి అని చెప్పి చాలామంది మనకి అడుగుతున్నారు. దాంతో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అక్టోబర్ 25కి వెబినార్ స్టార్ట్ అవుతుంది మేడం. 24th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి. మా ఫీజు 999గా కేటాయించాం మేడం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.